you just switch the screen once? హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదాలు, మా అభినందనలు. మనం ఈరోజు గీతా సందేశ కార్యక్రమంలో భాగంగా కర్మయోగం గురించి తెలుసుకుందాం. మొదటిగా మంగళాచరణతో ప్రారంభిద్దాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నామశ్రేష్టం మనుమపి సచీపుత్రమత్ర స్వరూపం రూపం తస్యాగ్రజమురుపురీం మాధురీం గోష్ఠవాటీం రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీగురుం తం నతోస్మి. కృష్ణాదన్యమజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తిమహైతుకీం విదదతో హృత్కాయ వాగ్భి సదా. శ్రీలాన్ సద్గుణపుంజకేలి నిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నా నిపత్యక్షితౌ. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. జయతాం సురతౌ పంగో మమ మందమతేర్గతి మత్సర్వస్వపదాంబోజౌ రాధా మదనమోహనౌ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే. ముందుగా గీత యొక్క మహాత్మ్యాన్ని మనం స్తుతిద్దాం. ఇది పద్మపురాణం నుండి తీసుకోబడింది. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబసి స్నానం సంసారమలనాశనం. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యై శాస్త్రవిస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిశ్రుతా. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాద్వినిశ్రుతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని
कर्माप्येकं तस्य देवस्य सेवा. Recording in progress. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. హరే కృష్ణ. మనం ఈరోజు గీతా సందేశ కార్యక్రమంలో భాగంగా కర్మయోగం గురించి చర్చించుకుందాం. మనం ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ 10 విషయాల గురించి చర్చించుకుందాం. మొదటిగా నిర్వచనం, కర్మయోగం అంటే ఏంటి, కర్మయోగం ఎన్ని రకాలు, ఎన్ని భేదాలు ఉన్నాయి, కర్మయోగానికి సంబంధించిన పదకోశం, ఈ కర్మయోగం ఆచరించాలంటే అధికారం ఏం కావాలి, అంటే అర్హత ఏంటి, తర్వాత ఈ కర్మయోగ విధానం ఏంటి, పురోగతి, అదేవిధంగా ఉపమానాలు, ఉదాహరణలు, ఈ కర్మయోగం యొక్క వైశిష్ట్యం, గొప్పదనం ఏంటి, కర్మయోగం ఆచరించడం ద్వారా కర్మయోగంలో పరిపూర్ణత సాధిస్తే ఎటువంటి స్థితికి చేరుకుంటారు, వాళ్ళు ఎటువంటి గమ్యానికి చేరుకుంటారు, తర్వాత కర్మయోగం యొక్క సారాంశం ఏంటి, ఈ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కర్మయోగంలో భాగంగా. వీలైనంత వరకు ఈరోజు చెప్పుకుందాం, మిగిలినవి రేపు చెప్పుకుందాం అన్నమాట. మరి కర్మయోగం నిర్వచనం ఏంటి అంటే, కర్తృత్వాభిమానం లేకుండా, ఫలాపేక్ష లేకుండా, ఆసక్తి అనాసక్తి లేకుండా వేద విహితమైన నిత్య నైమిత్తిక కర్మలను యజ్ఞార్థం ఆచరించడం. అంటే కర్తృత్వాభిమానం అంటే ఏంటి? కర్తృత్వాభిమానం అంటే డూవర్షిప్ అంటారు. అంటే నేనే కర్తను అనే అహంకార భావాన్ని కర్తృత్వాభిమానం అంటారు. మనం ఆ అహంకార భావం, నేనే కర్తను అనే అహంకార భావం లేకుండా కర్మలను ఆచరించాలి. ఇంకేముండాలంట? ఫలాపేక్ష కూడా లేకుండా ఉండాలంట. అంటే ఫలాపేక్ష అంటే ఏంటి? మనం ఈ కర్మ ఆచరిస్తే ఈ ఫలం కలుగుతుంది, ఆ ఫలం కోసం మనం కర్మను ఆచరించడం ఫలాపేక్ష అంటారు. అంటే ఫలాన్ని ఆపేక్షించి, ఫలాన్ని కోరుకుని కర్మ చేయడం ఫలాపేక్షతో చేసినట్టు అనమాట. కర్మయోగం అంటే కర్తృత్వాభిమానం ఉండకూడదు, అంటే నేనే ఈ కర్మను చేస్తున్నాను అనే అహంకార భావం ఉండకూడదు, నేనే కర్తను అనే అహంకార భావం ఉండకూడదు. అదేవిధంగా ఫలాల మీద కూడా ఆపేక్ష ఉండకూడదు, కోరిక ఉండకూడదు. ఇంకేం ఉండకూడదు? అలా అని ఫలాల మీద ఆపేక్ష పెట్టుకోకూడదు అన్నారు కదా. కర్మ చేయడానికి నాకు ఇష్టం లేదు అన్నట్టుగా కూడా ఉండకూడదంట. ఆసక్తి ఉండకూడదు, అంటే ఈ కర్మ నాకు చెయ్యాలి అనే చాలా పట్టుబట్టి ఉండకూడదట. అంటే మనకు స్వధర్మంగా ఏ కర్మ అయితే ప్రవర్తించిందో, మనకి స్వధర్మ వర్ణాశ్రమానుగుణంగా మనకు ఏ కర్మ అయితే వేదాల్లో చెప్పబడిందో ఆ కర్మను మనం కర్తృత్వాభిమానం లేకుండా, ఫలాపేక్ష లేకుండా, ఆ కర్మ చేయడానికి ఎక్కువగా ఆసక్తి ఉండకూడదు, అలానే ఆసక్తి లేకుండా కూడా ఉండకూడదు. ఇది నా కర్తవ్య కర్మ, ఇది నా ధర్మము అని ఆచరిస్తే అది కర్మయోగము. మరి కర్మలంటే ఏం కర్మలు?
వేద విహితమైన కర్మలట. అంటే వేదాలలో చెప్పబడినటువంటి కర్మలు. వేదాలలో వర్ణాశ్రమ ఈ వర్ణాల వారికి ఈ కర్మలు. ఉదాహరణకు మనం మొన్న చెప్పుకున్నాం ప్రవచనంలో 4 వర్ణాలు 4 ఆశ్రమాలు ఉన్నాయని. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. అంటే భగవంతుడు 4 వర్ణాలను సృష్టించాడు. దేని ఆధారంగా? కేవలం జన్మ ఆధారంగా కాదు. అంటే ఉదాహరణకు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రాన అతడు బ్రాహ్మణుడు అయిపోవడు. గుణ కర్మ విభాగశః అంటే అతనికి బ్రాహ్మణుడికి ఉండాల్సిన లక్షణాలు గుణాలు ఉండాలి. అదేవిధంగా అతను బ్రాహ్మణులు చేసేటువంటి కర్మలను కూడా ఆచరించాలి. సో భగవంతుడు 4 వర్ణాలను 4 ఆశ్రమాలను సృష్టించాడు. వేదాల్లో ఏం చెప్పబడిందంటే ఈ వర్ణాల వారు ఈ కర్మలను ఆచరించాలి అని వేదాల్లో చెప్పబడింది అనమాట. ఆ విధంగా వేద విహితమైన నిత్య నైమిత్తిక కర్మలను యజ్ఞార్థం అంటే దేవాది దేవుడి ప్రీత్యర్థం. యజ్ఞం అంటే యజ్ఞో వై విష్ణు అని వేదంలో చెప్పబడింది. అంటే యజ్ఞం అంటే ఆ సాక్షాత్తు విష్ణువే. అటువంటి విష్ణువు యొక్క ప్రీత్యర్థం మనం వేద విహితమైన నిత్య నైమిత్తిక కర్మలను కర్తృత్వాభిమానము, ఫలాపేక్ష, ఆసక్తి అనాసక్తి లేకుండా ఆచరించాలి. నిత్య నైమిత్తిక కర్మలు అంటే నిత్య కర్మలు 2 రకాలు. ఒకటి నిత్య కర్మ, ఇంకొకటి నైమిత్తిక కర్మ. నిత్య కర్మ అంటే ఏంటంటే రోజువారీ చేసే కర్మలు. ఉదాహరణకు సంధ్యావందనము, అర్ఘ్యప్రదానము ఇత్యాదులు. నైమిత్తిక కర్మలు ఏంటంటే ఒకేషనల్గా చేసేవి. అంటే ఉదాహరణకు గ్రహణ స్నానం, తర్వాత ఏకాదశి ఉపవాసం ఇత్యాదులు. ఈ విధంగా వేద విహితమైన కర్మలను మన వర్ణాశ్రమానుగుణంగా వేదాలలో ఎటువంటి కర్మలైతే మనం చేయాలి అని నియమించబడ్డాయో అటువంటి కర్మలను యజ్ఞార్థం అంటే విష్ణువు యొక్క ప్రీత్యర్థం కొరకు, కర్తృత్వాభిమానం లేకుండా అంటే నేనే కర్తను అనే అహంకార భావం లేకుండా, ఫలాపేక్ష లేకుండా, అదేవిధంగా కర్మ చేయడానికి ఆసక్తి, అదేవిధంగా అనాసక్తి లేకుండా చక్కగా కర్మలను ఆచరించడం కర్మయోగము. నిన్న మనం చెప్పుకున్నాం. ఇది కూడా ఒక డెఫినేషన్ అనమాట, ఒక నిర్వచనం కర్మయోగానికి. ఏంటంటే యోగ కర్మసు కౌశలం అంటే మనం కర్తవ్య కర్మగా ఆచరించాలన్నాం. అదేవిధంగా ఆసక్తి అనాసక్తి ఉండకూడదని చెప్పుకున్నాం కదా. కానీ మరి ఏదో విధంగా సరే ఇది నా స్వధర్మం కాబట్టి నేను చేస్తున్నాను, నాకు ఆసక్తి లేదు అనాసక్తి లేదు, ఏదో చేయాలి కాబట్టి ఏదో చేయనట్టుగా, లేకపోతే మంచిగా చేయకుండా ఏదో నార్మల్గా చేయకూడదు అనమాట. మంచిగా చాలా ఎక్స్పర్టీస్గా చేయాలంట. యోగ కర్మసు కౌశలం, ఎక్సలెన్స్ ఇన్ వర్క్ ఈజ్ యోగా అని చెప్పబడింది అనమాట. అంటే యోగ కర్మసు కౌశలం అంటే మంచి కౌశలతంతో, అంటే మంచి నేర్పుతో మన స్వధర్మాన్ని చక్కగా ఆచరించడం కర్మయోగము. మరి కర్మయోగాన్ని ఏ విధంగా ఆచరించాలి? కృష్ణుడు 2వ అధ్యాయం 47వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. కర్మయోగాన్ని ఏ విధంగా ఆచరించాలో దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కర్మణ్యేవాధికారస్తే, నీకు కేవలం కర్మ చేయడానికి మాత్రమే అధికారం ఉంది. మరి దేనికి అధికారం లేదంట? మా ఫలేషు కదాచన, కర్మ ఫలాల విషయంలో, ఆ కర్మ ఫలాల విషయంలో నీకు అధికారం లేదు. చాలామంది మనం
ఫా అని చదువుతాం దీన్ని. యాక్చువల్గా ఇది పా అంటారు. సంస్కృతంలో ఫా అనేది లేదు, పా. ప ఫ. మా ఫలేషు కదాచన అంటే కర్మ చేయడానికి మాత్రమే మనకు అధికారం ఉంది, అంతేగాని కర్మ ఫలాల మీద మనకు అధికారం లేదు. కదాచన ఎప్పుడూ కూడా మనకు అధికారం లేదు. ఇంకా మా కర్మఫల హేతుర్భూ, నువ్వు కర్మఫలాలకు కారణం కావద్దు అని చెప్తున్నాడు. అంటే ఫలాలను ఆశించి కర్మలు చేయొద్దు అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు భగవంతుడు? మాతే సంగోస్తు అకర్మణి. సరే, ఫలాలకు కారణం కావద్దు అంటున్నారు కదా, అలాగని కర్మలు చేయకుండా ఉండమని చెప్పట్లేదు భగవంతుడు. కర్మలు చేయకుండా ఉండకూడదు, కర్తవ్య కర్మలు కాబట్టి ఆచరించాలి. వాటిని మంచిగా కౌశలతంతో ఆచరించాలి, నేర్పుతో ఆచరించాలి, ఫలాపేక్ష లేకుండా ఆచరించాలి, భగవద్ అర్పణంగా యజ్ఞార్థమై ఆ కర్మలను ఆచరించాలి. అంతేగాని ఫలాపేక్షతో ఆచరించకూడదు. అదేవిధంగా కర్మలు చేయకుండా ఉండడానికి కూడా ఆసక్తి కనపరచకూడదు. ఇంకా యత్కరోషి యదశ్నాసి. స్ట్రక్ అయిందా? హరే కృష్ణ. ఓకే, ఐ థింక్ ఇట్ ఇస్ బ్యాక్. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఇంకేం చెప్తున్నాడు భగవంతుడు? ఓ కుంతిపుత్ర, ఓ కౌంతేయ, యత్కరోషి యత్ అశ్నాసి యజ్జుహోసి దదాసి యత్. యత్కరోషి అంటే నువ్వు ఏ కర్మలనైతే చేస్తున్నావో ఆ కర్మలను, యద్ అశ్నాసి నువ్వు ఏదైతే భుజిస్తున్నావో, యజ్జుహోసి నువ్వు ఏదైతే యజ్ఞాల్లో హవిస్సులుగా అర్పిస్తున్నావో, దదాసి యత్ నువ్వు ఏదైతే దానాన్ని ఇస్తున్నావో, యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం నువ్వు చేసే తపస్సులు ఇవన్నీ కూడా తత్ కురుష్వ మద్ అర్పణం నా అర్పణంగా, నాకు ప్రీత్యర్థంగా అవన్నీ నాకు అర్పించు అని దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. కర్తృత్వాభిమానం లేకుండా చేయాలి, ఫలాపేక్ష లేకుండా కర్మలాచరించాలి, ఆసక్తి అనాసక్తి ఉండకూడదు. అదేవిధంగా నేర్పుతో కర్మలను ఆచరించాలి. ఇవన్నీ కూడా భగవదర్పణంగా మనం చేయాలి. ఇది కర్మయోగము. మరి కర్మయోగంలో భేదాలు ఏమున్నాయి? కర్మయోగం ఎన్ని రకాలు చూద్దాం. ముఖ్యంగా కర్మయోగం 2 రకాలు. ఒకటి సకామ కర్మయోగము, ఇంకొకటి నిష్కామ కర్మయోగం. సకామ కర్మయోగం అంటే ఏంటి? సకామ కర్మయోగం అంటే మనకు మన కోరికలను తీర్చుకోవడానికి కొన్ని కర్మలను చేసి ఆ కోరికల యొక్క ఫలితాన్ని అనుభవించడం అన్నమాట. అది సకామ కర్మయోగం. అంటే ఫలితాన్ని ఆశించి మన కోరికల కోసం కొన్ని కర్మలను ఆచరించడం సకామ కర్మయోగము. అంటే ఉదాహరణకు మనం స్వర్గాది లోకాలకు వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఈ యజ్ఞాలు చేస్తే, ఈ యాగాలు చేస్తే మనకు పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వల్ల ఊర్ధ్వలోకాలకు వెళ్తాము అని వేదాల్లో చెప్పబడి ఉంటాయి కొన్ని. అలాంటి యజ్ఞయాగాదులు ఇత్యాదులు చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలనుకోవడం సకామ కర్మయోగం. కానీ అసలు నిజమైన కర్మయోగం ఏంటంటే నిష్కామ కర్మయోగం. అంటే ఫలాపేక్ష లేకుండా, మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా, కర్తృత్వాభిమానము, ఫలాపేక్ష, ఆసక్తి అనాసక్తి లేకుండా మంచిగా కర్మను భగవదర్పణంగా ఆచరించడం నిష్కామ కర్మయోగం. ఈ నిష్కామ కర్మయోగాన్నే బుద్ధియోగం కూడా అని అంటారు. అంటే కర్మయోగాన్ని భగవదర్పణం అనే బుద్ధితో, భగవంతునికి అర్పిస్తున్నాను అనే బుద్ధితో ఆచరిస్తే దాన్నే బుద్ధియోగము అని కూడా అంటారు. ఈ విధంగా కర్మయోగము 2 రకాలు. ఒకటి సకామ కర్మయోగము, ఇంకొకటి నిష్కామ కర్మయోగము. సకామ కర్మయోగులు ఫలాన్ని ఆశించి
కర్మయోగం ఆచరిస్తారు. నిష్కామ కర్మయోగులు ఫలాన్ని ఆశించకుండా కర్మయోగాన్ని ఆచరిస్తారు. మనం కర్మయోగం గురించి మనం భగవద్గీతలో చదువుకుంటున్నప్పుడు చాలా పదాలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు మనం కర్తృత్వాభిమానము, ఫలాపేక్ష ఇత్యాది విషయాలు వచ్చినాయి. వీటి గురించి మనకు సరిగా అర్థం అవ్వకపోతే ఈ పదాలు వచ్చినప్పుడల్లా మనకు అక్కడ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం కాదనమాట. సో అందుకని కర్మయోగానికి సంబంధించిన కొన్ని పదాలను ఇక్కడ చేర్చడం జరిగింది. వాటికి మనం ఇప్పుడు వాటి అర్థం ఏంటో తెలుసుకుందాం. అప్పుడు మనం భగవద్గీత చదువుకుంటున్నప్పుడు కూడా మనకు ఇది చాలా సహాయపడుతుంది అన్నమాట, చక్కగా అర్థం చేసుకోవడానికి. కర్మ. మొదటిగా కర్మ అంటే ఏంటి? కర్మకు చాలా అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా కర్మ అంటే వేదోక్తమైన కర్మ, అంటే వేదాలలో చెప్పబడినటువంటి కర్మ. వేద ఉక్త కర్మ, వేదాలలో చెప్పబడినటువంటి కర్మ. అదే వర్ణాశ్రమానుగుణంగా వచ్చినటువంటి కర్మ. అదే నియత కర్మ, అంటే మనకు వర్ణాశ్రమానుగుణంగా నియమించబడ్డ కర్మ అని. ఇంకేంటి? విహిత కర్మ, అంటే వేదాలలో చెప్పబడ్డ కర్మ, వేద విహిత కర్మ. అంతేకాకుండా స్వధర్మం, అంటే మనం కర్తవ్య కర్మ, మన స్వధర్మం, మనం ఆచరించదగిన కర్మ అని. ఇది కర్మ యొక్క నిర్వచనం. నిత్యకర్మ, నిత్య నైమిత్తిక కర్మలు అంటే ఏంటి? కర్మలు రెండు రకాలని మనం చెప్పుకున్నాం, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు. నిత్య కర్మలు అంటే రోజువారీ చేసే కర్మలు. ఉదాహరణకు సంధ్యావందనం, పొద్దున్నే రోజు సంధ్యావందనం చేస్తారు. అర్ఘ్యప్రదానం, అర్ఘ్యాన్ని కూడా అర్పిస్తూ ఉంటారు. ఇత్యాది ఇవన్నీ కూడా రోజువారీ చేసే కర్మలు నిత్య కర్మలు. నైమిత్తిక కర్మలు అంటే ఒకేషనల్గా చేసేవన్నమాట. అంటే ఉదాహరణకు ఏకాదశి వ్రతానికి ఉపవాసం పాటించడం, తర్వాత గ్రహణాలు వచ్చినప్పుడు స్నానం చేయడం ఇత్యాదులు, ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ నైమిత్తిక కర్మలు. శ్రాద్ధ ఇత్యాదులు కూడా నైమిత్తిక కర్మలు. మరి సకామ కర్మ అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం. అంటే మనకు భౌతికమైన కోరికలు ఉన్నాయనుకోండి. ఉదాహరణకు స్వర్గలోకాలకు వెళ్ళాలి అనుకోవడం ఒక భౌతికమైన కోరిక. ఇటువంటి భౌతికమైన కోరికలు నెరవేర్చుకోవడానికి కోసం చేసేటువంటి కర్మ. లేదా మనకు పుత్రులు లేరు అనుకోండి, పుత్రకామేష్టి యాగం చేస్తారు కొందరు. అంటే మనకు పుత్రులు కలగాలి అనే కోరికను నెరవేర్చుకోవడం కోసం చేసేటువంటి కర్మ. అటువంటి కర్మలను సకామ కర్మలు అంటారు. మరి నిష్కామ కర్మలు ఏంటి? మనం చెప్పుకున్నట్టు నిష్కామ కర్మ అంటే కర్మయోగం ఆచరించడమే. నిష్కామ కర్మ ఆచరించడం మంచిగా, అంటే నిష్కామ కర్మ అంటే కర్మయోగం మంచిగా ఆచరించడం అని. అంటే కర్తృత్వాభిమానము, ఫలాపేక్ష, ఆసక్తి అనాసక్తి లేకుండా యజ్ఞార్థం, అంటే విష్ణువు యొక్క ప్రీత్యర్థం ఆచరించే వేద విహితమైన నిత్య నైమిత్తిక కర్మ. ఇది నిష్కామ కర్మ యొక్క నిర్వచనం. అకర్మ అంటే ఏంటి? కర్మ, అకర్మ. ఒక మీనింగ్ ఏంటంటే అకర్మ అంటే కర్మ కానిది అని. ఇంకొక అర్థం ఏంటంటే అదే అకర్మ అంటే కర్మ కానిది, లేకుంటే అసలు ఏమీ చేయకుండా ఉండడాన్ని కూడా అకర్మ అంటారు. ఇంకోటి ఏంటంటే ఫలమొసగని కర్మ, అంటే ధర్మాతీతమైనది, అంటే దివ్య కర్మ అని కూడా అంటారు. అంటే ఈ కర్మ చేయడం వల్ల మనకు పాప ఫలితం కలగదు, అదే పుణ్య ఫలితం కూడా కలగదు. ఉదాహరణకు భక్తి చేస్తే మనకు పాపము కలగదు, పుణ్యము కలగదు. దివ్యమైన మంచి సద్గతి, ఆధ్యాత్మిక గతి కలుగుతుంది అన్నమాట. దాన్ని అటువంటి కర్మలను అకర్మ అంటారు. అంటే ఫలమొసగని కర్మలను అకర్మ అంటారు. మరి వికర్మ అంటే ఏంటి? వేద విరుద్ధమైన కర్మ, ధర్మ విరుద్ధమైన కర్మ. సో కర్మ అనేది వేద విహితమైనది, వేదాల్లో చెప్పబడింది ఇవి చెయ్యాలి అనేది కర్మ. అకర్మ అంటే వేద ధర్మానికి అతీతమైనది, అంటే ధర్మానికంటే కూడా గొప్పది అని. మరి వికర్మ అంటే ఏంటి? ధర్మానికి విరుద్ధమైనది, అంటే చెయ్యకూడనిది, నిషిద్ధమైన కర్మ అని.
యోగి అంటే యోగాన్ని ఆచరించేవాడు. యుక్తుడు అంటే ఎవరైతే యోగంలో పరిపూర్ణతను సాధిస్తారో అటువంటి వాడిని యుక్తుడు అంటారు అన్నమాట. మరి ఈ పదం కూడా వస్తుంది మనకి, జ్ఞాననిష్ట లేదా సిద్ధి, సిద్ధిమాప్నోతి అని కొన్ని శ్లోకాల్లో వస్తుంది. జ్ఞాననిష్ట అంటే ఏంటంటే మనం కర్మలను అప్పుడు చెప్పుకున్న విధంగా మంచిగా కర్తృత్వాభిమానం, ఫలాపేక్ష, ఆసక్తి అనాసక్తి లేకుండా భగవదర్పణంగా మంచిగా కర్మలను ఆచరిస్తే, ఇలా ఆచరిస్తూ ఉండడం వల్ల అనుభవపూర్వకమైన జ్ఞానం కలుగుతుందన్నమాట. అటువంటి జ్ఞానమే జ్ఞాననిష్ట. అటువంటి అనుభవపూర్వకమైన జ్ఞానం కలిగినప్పుడు మనకు ఆత్మానాత్మ వివేక జ్ఞానం కూడా కలుగుతుంది. ఆ స్థితినే జ్ఞాననిష్ట అంటారు. అంటే కర్మయోగం పరిపూర్ణత చెందినప్పుడు జ్ఞాననిష్ట కలుగుతుంది. దాన్నే సిద్ధి అని కూడా అంటారు. కర్తృత్వాభిమానం మనం చెప్పుకున్నాం, అంటే నేనే కర్తను అనే అహంకార భావం. మరి ఫలాపేక్ష అంటే కర్మఫలాలను కోరుకోవడం ఫలాపేక్ష. ఆసక్తి అనాసక్తి అంటే డైరెక్ట్ మీనింగ్ కర్మను ఆచరించాలి, నేను ఈ కర్మను ఆచరించాలి అని ఆసక్తి. అదేవిధంగా నేను ఆచరించను, నాకు ఇష్టం లేదు అనే అనాసక్తి, రెండూ కూడా ఉండకూడదు. యజ్ఞం అంటే ముఖ్యంగా ఈ అర్థం చెప్పుకుంటాం, వేద విహితమైన అగ్ని కార్యాన్ని యజ్ఞం అంటారు. కానీ యజ్ఞం చాలా రకాలు ఉంటుంది. మనం జ్ఞానయోగం చెప్పుకునేప్పుడు కూడా చెప్పుకుంటాం జ్ఞానయజ్ఞం అని. ముఖ్యంగా యజ్ఞం అంటే వేద విహితమైనటువంటి అగ్ని కార్యం. ఎక్కడైతే హోమగుండం ఉండి అగ్ని కార్యం చేస్తామో అది యజ్ఞం. ధర్మము అంటే ఏంటి? ధర్మానికి చాలా 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 అర్థాలు ఉన్నాయి. అమరకోశం అంటే ఇది ఒక డిక్షనరీ అన్నమాట సంస్కృతానికి. అమరకోశంలో ధర్మానికి ఈ విధంగా నిర్వచనం చెప్పబడింది. ధర్మము అంటే ధ్రియతేవా జనైరితి ధర్మ, అంటే ధరించబడేది, ఎవరితో జనులచే ధరింపబడేది ధర్మము అని చెప్పబడింది అమరకోశంలో. ఇంకా ఏంటి? ధర్మం అంటే శాస్త్ర సమ్మతమైనది. ఇంకా సాధారణ అర్థం ఏంటంటే, సాధారణంగా ధర్మము అంటే ఈ అర్థాలు కూడా చెప్పుకోవచ్చు. పుణ్యము, న్యాయము, స్వభావము. అంటే స్వభావం అంటే ఉదాహరణకు పంచదార ధర్మం ఏంటంటే, పంచదార స్వభావం ఏంటంటే తీయగా ఉండడం అనేది పంచదార యొక్క స్వభావం, ఉప్పగా ఉండడం అనేది ఉప్పు యొక్క స్వభావం. ఎప్పుడైతే ఆ స్వభావాన్ని అది కోల్పోతుందో అది పంచదార కాదు, అది ఉప్పు కాదు. పంచదార ఎప్పుడైతే తీయదనం అనే స్వభావాన్ని కోల్పోతుందో అప్పుడు దాన్ని మనం పంచదార అనం. అదేవిధంగా ఉప్పు ఎప్పుడైతే తన ఉప్పదనాన్ని కోల్పోతుందో అప్పుడు మనం దాన్ని ఉప్పు అంటాం. అందుకే మనిషి కూడా ఎప్పుడైతే ధర్మాన్ని కోల్పోతాడో అప్పుడు అతను మనిషి అని పిలువబడ్డు, ద్విపాద పశువు అని పిలువబడతాడు. అంటే మనుషులకు పశువులకు ఉన్న వ్యత్యాసం లేదా తేడా ఏంటంటే ధర్మమే. ఈ శ్లోకం చెప్పబడింది, ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హితేషో అధికో విశేషో ధర్మేణ హీనా పశుభిర్ సమానా. అంటే ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఈ నాలుగు, ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభిర్ సమానం, ఈ నాలుగు కూడా మనుషులకు పశువులకు ఈ నాలుగు కామన్ అన్నమాట. వీళ్ళిద్దరికీ తేడా ఏంటంటే ధర్మో హితేషో అధికో విశేషో. మనుషులకి ధర్మమే విశేషమైన గుణము. మనుషులు మాత్రమే ఈ ధర్మాన్ని ఆచరించగలుగుతారు, పశువులు ఆచరించలేవు. కేవలం మనం ఈ ఆహార, నిద్ర, భయం, మైథునం వీటి కోసమే ఈ జీవితం అని కొందరు, తర్వాత జన్మ ఎవరు చూశారు, ఈ దేహం చాలించిన తర్వాత మళ్ళీ ఎవరు పుడతారు, అవన్నీ అసత్యం అని కేవలం ఇంద్రియ భోగాలే చేస్తూ ఉంటారు.
అలా చేస్తే జంతువులకు మనకు పెద్దగా తేడా ఏం లేదు. అవి 4 కాళ్ళతో నడుస్తున్నాయి, మనం 2 కాళ్ళతో నడుస్తున్నాం, అదే తేడా. ధర్మమే మనకు విశేషమైన గుణము. కేవలం మానవ జీవితంలో మనం ధర్మాన్ని ఆచరించవచ్చు. సరే, ఇప్పుడు మరి ఈ ధర్మము అంటే భగవద్గీత ఎటువంటి సందర్భాల్లో ఈ ధర్మము అనే పదాన్ని వాడుతుంది అంటే, భగవద్గీతలో ముఖ్యంగా 2 అర్థాలు ఉన్నాయి ఈ ధర్మము అనే పదానికి. ఒకటి ఏంటంటే స్వధర్మము అని చెప్పబడే సందర్భంలో వాడబడుతుంది ధర్మం అనే పదము. ఇంకొకటి పరోధర్మం, అంటే స్వధర్మం అంటే మన ధర్మము అని, పరోధర్మం అంటే గొప్ప ధర్మము అని. అంటే ఉదాహరణకు భాగవత ధర్మము. స్వధర్మం అంటే మన వర్ణాశ్రమ ధర్మం ప్రకారం వచ్చిందనమాట. పరోధర్మం అంటే భాగవత ధర్మం, అంటే భక్తియుత సేవ. మరి పరధర్మము అంటే ఏంటి? మీరు ఇక్కడ వ్యత్యాసం చూడొచ్చు. పరధర్మానికి పరోధర్మానికి తేడా ఉంది. స్వధర్మం అంటే మన ధర్మం, పరధర్మం అంటే ఇతరుల ధర్మం, పరోధర్మం అంటే గొప్ప ధర్మము, ధర్మానికి అతీతమైనది, అది పరోధర్మం. ఉదాహరణకు ఎప్పుడు నిజమే చెప్పాలి అనేది ధర్మం. అయితే నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారంట ఒక కసాయివాడు ఒక ఆవును చంపుదామని ఆవు వెనక పరిగెత్తుతూ ఉన్నాడట. ఆవు భయంతో పరిగెత్తుతూ వెళ్తూ ఉంది. ఈ కసాయివాడు ఆ ఆవునే వెంబడిస్తూ పరిగెత్తుతూ ఉన్నాడు. అయితే అక్కడ ఒక మనిషి నుంచుని చూస్తూ ఉన్నాడు అనమాట. ఈ ఆవు ఏం చేసిందంటే అటు వెళ్ళి ఒక పక్కన పొదల్లోకి దాక్కుని పోయింది, లోపలికి వెళ్ళిపోయింది అటు. ఈ కసాయివాడికి ఆ ఆవు కనబడలేదు. కానీ అక్కడ మార్గంలో అక్కడ నుంచున్న ఒక వ్యక్తి ఆవును చూశాడు అటు వెళ్ళింది అని. నిజం చెప్పడం అనేది ధర్మం. ఇతను ఈ ధర్మాన్ని పాటించి ఈ కసాయివాడికి ఆవు అటు వెళ్ళింది అని చెప్పడం సరి అయిందా? లేక నాకు తెలీదు, లేకపోతే ఆవు ఎటు వెళ్ళిందో తెలియలేదు, నేను చూడలేదు అని అబద్ధం చెప్పడం సరి అయిందా? అంటే అక్కడ ఆవుని రక్షించడం అనేది గొప్ప ధర్మం. నిజం చెప్పాలి అనే సాధారణ ధర్మం కంటే ఆ సందర్భంలో నిజం చెప్పాలి అనే ధర్మం కంటే ఆవుని రక్షించాలి, గోవును వధ నుండి రక్షించాలి అనే ధర్మం ఉన్నతమైన ధర్మం అన్నమాట. అది పరోధర్మం. అదేవిధంగా ఇంకా పరోధర్మం అంటే భాగవత్ ధర్మం కూడా. పరధర్మం అంటే ఇతరుల ధర్మం. మరి ఈ కర్మయోగాన్ని ఆచరించడానికి అధికారం ఏంటి, అర్హతలు ఏంటి అంటే మనం చెప్పుకున్నాం నిన్న. కర్మయోగం ఆచరించాలంటే మొదటిగా వర్ణాశ్రమ వ్యవస్థలో ఉండాలి. ఎందుకు వర్ణాశ్రమ వ్యవస్థలో ఉండాలి? మనం ఏం చెప్పుకున్నాం? అప్పుడు మనం కర్మయోగ నిర్వచనంకి వెళ్ళాలి. కర్మయోగ నిర్వచనం ఏంటి? వేద విహితమైన కర్మలు ఆచరించాలి. వేదాల్లో ఏం చెప్పబడింది? ఈ వర్ణాల వారికి ఈ కర్మలు అని చెప్పబడ్డాయి. మనం అసలు వర్ణాశ్రమంలోనే లేకుంటే ఇంకా మన కర్మలే ఉన్నాయి. అందుకే కర్మయోగం ఆచరించాలంటే వర్ణాశ్రమ వ్యవస్థలో ఉండాలి. వర్ణాలు ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇవి 4 వర్ణాలు. మరి 4 ఆశ్రమాలు ఏంటి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు. ఈ వర్ణాలు ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ఉన్నటువంటి క్యాస్ట్లు కాదు, కులాలు కాదు. ఇవి వేరు, అవి వేరు. భగవంతుడు 4 వర్ణాలనే సృష్టించాడు. ఆ వర్ణాలు కూడా కేవలం పుట్టుక బట్టి కాదు. అంటే మనం బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణులం అయిపోము, క్షత్రియ కులంలో పుట్టినంత మాత్రాన క్షత్రియులం అయిపోము. ఆ బ్రాహ్మణులకు ఉండవలసిన బ్రహ్మ తేజస్సు, ఆ బ్రాహ్మణులకు ఉండవలసిన గుణాలు, లక్షణాలు ఉంటేనే
అప్పుడు మనం బ్రాహ్మణులుగా పిలువబడతాం, లేకుంటే బ్రహ్మబంధువు అని పిలువబడతాం. అంటే బ్రాహ్మణుడికి అర్హత లేదు, ఆ బ్రాహ్మణ వర్ణానికి కావాల్సిన అర్హత మనకు లేదు అని. ఇవి 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. వర్ణాశ్రమ వ్యవస్థలో ఉండడం అనేది కర్మయోగ ఆచరణకు ప్రథమ మరియు ఏకైక అర్హత. ఇంకేంటంటే భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, అసలు కర్మలు ఆచరించకుండా ఎవ్వరు ఉండలేరంట. అంటే ఏ పని చేయకుండా ఎవరు ఉండలేరట. ఇక్కడ కర్మ అంటే ఏ పని అనే కంటెక్స్ట్లో ఏ పని అనే సందర్భంలో చెప్పబడింది. అంటే కర్మలు ఆచరించకుండా ఎవ్వరూ ఉండలేరట. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వప్రకృతి జైర్గుణా సర్వప్రకృతి జైర్గుణై. అంటే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్, ఎవ్వడు కూడా ఒక్క క్షణం కూడా ఏ కర్మను ఏ పనిని కూడా చేయకుండా ఉండలేడు. ఎందుకు ఉండలేడు అట్లా? కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ఎందుకంటే ఈ ప్రకృతిని, ఈ భౌతిక ప్రకృతి నుండి పుట్టిన సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఇవన్నీ కూడా సత్వరజస్తమో గుణాలు మనతో బలవంతంగా కర్మలు చేయిస్తాయి. నేను కర్మలు చెయ్యను అనుకోవడం మూర్ఖత్వం. అసలు ఏ కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. ఎందుకంటే ప్రకృతికి మనం వశమయ్యి మనం కర్మలు చేస్తూ ఉంటాము. కొందరు ఏం చేస్తారంటే, నేను జ్ఞానయోగం ఆచరిస్తాను అని అర్హత లేకుండా, అంటే ఉదాహరణకు జ్ఞానయోగం ఆచరించాలంటే మనస్సు, ఇంద్రియాలు ఇవి శుద్ధంగా ఉండాలి, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం తప్పకుండా ఉండాలి. అటువంటి వాళ్ళు జ్ఞాననిష్టను పొంది ఉంటారు కాబట్టి వాళ్ళు కర్మలు చేయకపోయినా పర్లేదు. కానీ కొందరు తొందరపడి అపరిపక్వంగా పెళ్లి పెటాకులు లేకుండా, ఏం ఉద్యోగం చేయకుండా, అంటే ఏది బాధ్యత కూడా తీసుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేస్తాను అన్నట్టుగా ఉంటారన్నమాట. అలా చెయ్యాలంటే మొదటిగా వాళ్ళు కర్మలు మంచిగా ఆచరించి కర్మ ద్వారా పరిపూర్ణత సాధించిన తర్వాత, వాళ్ళ జ్ఞాననిష్టకి వచ్చిన తర్వాత, వాళ్ళ ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ శుద్ధి చెందిన తర్వాత వాళ్ళు అప్పుడు కర్మలు ఆపేయచ్చు. అప్పుడు వాళ్ళు జ్ఞానయోగం ఆచరించవచ్చు. కానీ ఎవరైతే తొందరపడి సరిగ్గా తెలిసి తెలియకుండా కర్మలు ముందే త్యజిస్తారో అటువంటి వాళ్ళు పతనం పొందుతారు అని భగవంతుడు చెప్తున్నాడు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస ఉచ్యతే. అటువంటి వాడికంట కర్మేంద్రియాణి సంయమ్య, అతను కర్మేంద్రియాలన్నిటినీ నిగ్రహించుకున్నాడు బలవంతంగా. కానీ య ఆస్తే మనసాస్మరన్, కానీ ఇంద్రియ విషయాలపై మనస్సు మాత్రం ఎప్పుడు ఆ ఇంద్రియ విషయాలపైనే మునిగి తేలుతూ ఉంటుందన్నమాట. అంటే పైకి మాత్రం నేను చాలా గొప్పవాణ్ణి అన్నట్లుగా, ఇప్పుడు మనం ఇవాళ రేపు చాలామంది కపట సన్యాసులను చూస్తున్నాం. ఇటువంటి కపట సన్యాసులు ప్రతి మతంలోనూ ఉన్నారు. వాళ్ళు ఏంటి, సన్యాసులు అని గొప్పగా చెప్పుకుంటారు, కానీ పైకి మాత్రమేమో గొప్పగా వాళ్ళకు ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం ఉన్నట్టుగా పైకి చూపించుకుంటారు. కానీ వాళ్ళ మనస్సు ఎప్పుడు ఇంద్రియ విషయాలపై, ఇంద్రియ భోగాలపై ఉంటూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది జైళ్ళలో కూడా ఉన్నారు. అటువంటి వారిని భగవంతుడు ఇక్కడ నిందిస్తున్నాడు. అటువంటి వారిని మిథ్యాచారుడు, అంటే కపట సన్యాసులు అటువంటి వాళ్ళు అని అంటున్నాడు భగవంతుడు. ఎందుకంటే మనం పూర్తిగా కర్మలను మంచిగా మనం చెప్పుకున్న విధంగా కర్మలను ఆచరించకపోతే వాళ్ళ మనస్సు, ఇంద్రియాలు శుద్ధం కావు. ఎప్పుడైతే వాళ్ళ మనస్సు, ఇంద్రియాలు శుద్ధంగా లేవో వాళ్ళు జ్ఞానస్థితికి చేరుకోలేరు అనమాట, జ్ఞానాన్ని ఆచరించలేరు.
తొందరపడి ఈ విధంగా కర్మలు త్యజించి ఇంద్రియాలు మనస్సు నిగ్రహించుకోలేకపోతే వాళ్ళు మిథ్యాచారులని పిలువబడతారు, కపట సన్యాసులని పిలువబడతారు. అసలు మరి ఈ కర్మయోగం ఆచరించడానికి ఆవశ్యకత ఏంటి? ఎందుకు ఆచరించాలి అంటే అన్నిటికంటే బేసిక్, కనీసం కర్మయోగం ఆచరించకపోతే, మన స్వధర్మాన్ని ఆచరించకపోతే మన శరీర పోషణ కూడా జరగదు. అంటే మన బ్రతుకు తెరువు కోసమైనా మనం కర్మను ఆచరించాలి అని చెప్తున్నాడు భగవంతుడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్య కర్మణః శరీరయాత్రాపి చతే న ప్రసిద్ధ్యేద్య కర్మణః. నియతం కురు కర్మత్వం, ఓ అర్జున నువ్వు నియతం కర్మ కురు అంటే నియమించబడ్డ కర్మలను, శాస్త్ర విహితమైన కర్మలు, నియత కర్మలను నువ్వు ఆచరించు. కర్మజ్యాయోహ్య కర్మణః అంటే కర్మ చెయ్యకుండా ఉండడం కంటే కర్మ చెయ్యడమే ఉత్తమము. కర్మజ్యాయో హి అకర్మణః, కర్మ చేయకుండా ఉండడం కంటే కర్మ చేయడమే శ్రేష్టము, ఉత్తమము. ఎందుకట? శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధ్యే అకర్మణః. ఎందుకంటే కర్మ చేయకపోతే నీకు శరీర పోషణ కూడా జరగదు అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు భగవంతుడు? ఎందుకు మనం కర్మయోగం ఆచరించాలంటే మనం ఈ విధంగా వేద విహితమైన మన స్వధర్మాన్ని ఆచరిస్తే, చక్కగా భగవదర్పణంగా ఆచరిస్తే దానివల్ల మనకు సిద్ధి కలుగుతుంది, అంటే జ్ఞాననిష్ట కలుగుతుంది అని చెప్తున్నాడు. సిద్ధి అంటే మనం చెప్పుకున్నాం, జ్ఞాననిష్ట అంటే కూడా చెప్పుకున్నాం. అంటే కర్మలు మంచిగా ఆచరించడం వల్ల మనకు అనుభవపూర్వకమైన జ్ఞానం కలుగుతుంది. అంటే మనము ఆత్మ, మనం శరీరం కాదు, మనకు ఈ విధంగా ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం కలుగుతుంది కర్మయోగం చక్కగా ఆచరించడం వల్ల. ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు? స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః. స్వే స్వే కర్మణి అభిరతః. స్వే స్వే అంటే ఎవరి కర్మలను వాళ్ళు ఆచరించాలి అని. అంటే తమ కర్మలను, వర్ణాశ్రమానుగుణంగా సంక్రమించిన కర్మలను వాళ్ళు మంచిగా ఆచరించాలి. అలా ఆచరిస్తే ఏమవుతుంది? సంసిద్ధిం లభతే నరః. ఎవరైతే, ఏ నరుడైతే తమ వర్ణాశ్రమానుగుణంగా వర్తించిన కర్మలను ఆచరిస్తారో అటువంటి వారికి సిద్ధి లభిస్తుంది. ఇంకేమవుతుంది? స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. తన కర్మయందు ఈ విధంగా శ్రద్ధగా ఎవరైతే తన కర్మను ఈ విధంగా ఆచరిస్తాడో అతడు ఏ విధంగా సిద్ధిని పొందుతాడో భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు అసలు అతను ఎందుకు సిద్ధిని పొందుతాడు అంటే, మన కర్మను, మన స్వధర్మాన్ని మనం చక్కగా ఆచరించడం వల్ల మనం సిద్ధిని ఎలా పొందుతాము అని చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ సిద్ధిం విందతి మానవః. ఎందుకంటే వీళ్ళు కర్మయోగం ఆచరిస్తూ, మనం ఒక విషయం చెప్పుకున్నాం, యజ్ఞార్థమై అంటే భగవంతుని ప్రీత్యర్థమై కర్మలు ఆచరించాలి అని చెప్పుకున్నాం కదా. ఆ పరమాత్మ ప్రీత్యర్థం కొరకు చేస్తున్నారు కాబట్టి, ఈ వాళ్ళ కర్మల ద్వారా ఆ పరమాత్మను పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళు సిద్ధిని పొందుతారు. స్వకర్మణా తమర్భ్యశ్చ సిద్ధిం విందంతి మానవా. వాళ్ళ స్వకర్మలతో, వాళ్ళ స్వధర్మాలతో తం అభ్యర్చ అంటే, తం అంటే ఇక్కడ పరమాత్మ, వాళ్ళ కర్మలతో ఆ పరమాత్మను చక్కగా పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళు సిద్ధిని పొందుతారు. ఆ పరమాత్మ గురించి 2 లక్షణాలు చెప్పబడ్డాయి ఇక్కడ. యతః ప్రవృత్తిర్భూతానాం, ఎవరి వల్ల అయితే సమస్త భూతాలు, సమస్త భూతరాశులన్నీ కూడా తమ ప్రవృత్తుల్లో ప్రవర్తిస్తున్నాయో, ఏన సర్వమిదం తదం, ఎవరైతే ఈ ప్రపంచాన్నంతటా వ్యాపించి ఉన్నాడో అటువంటి పరమాత్మను వీళ్ళు వాళ్ళ స్వకర్మల ద్వారా, వాళ్ళ
స్వధర్మం ద్వారా వాళ్ళు పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళు సిద్ధిని పొందుతారు అని చెప్తున్నాడు అనమాట. ఇంకేం చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ? స్వధర్మమే శ్రేయస్కరము అంటే మనం చెప్పుకున్నాం, స్వధర్మం అంటే మన ధర్మము, అంటే వర్ణాశ్రమానుగుణంగా మనం చేయవలసిన ధర్మము. పరధర్మం అంటే వేరే వాళ్ళు చేసే ధర్మం, ఇతరుల ధర్మం. భగవంతుడు ఏం చెప్తున్నాడు? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వ అనుష్ఠితాత్ అంటే మంచిగా అనుష్ఠింపబడిన, అంటే చక్కగా అనుష్ఠింపబడినటువంటి పరధర్మాత్ ఇతరుల ధర్మం కంటే కూడా శ్రేయాన్ స్వధర్మో విగుణః మన స్వధర్మం దోషంగా చేసినప్పటికి కూడా, అసమగ్రంగా చేసినప్పటికి కూడా మన అదే శ్రేయస్కరము అని చెప్తున్నాడు. అంటే వర్ణాశ్రమానుగుణంగా మనం ఒక కర్మ చేయాలనుకోండి, ఆ కర్మ మనం అంత మంచిగా చేయలేకపోయినప్పటికి కూడా మన స్వధర్మాన్నే మనం ఆచరించాలి, అంతేగాని వేరే వాళ్ళ ధర్మాన్ని మనం ఆచరించకూడదు అని చెప్తున్నాడు భగవంతుడు. ఎందుకట అలా? ఎందుకు? వేరే వాళ్ళ ధర్మాన్ని నేను మంచిగా చేయగలను కదా, నేను ఆ ధర్మాన్ని తీసుకుని నేను వాళ్ళ ధర్మాన్ని, పరో ధర్మాన్ని నేను పాలిస్తాను కదా, పరధర్మాన్ని నేను చేస్తాను, మంచిగా ఆచరిస్తాను అంటే భగవంతుడు కాదంటున్నాడు. ఎందుకంటే నువ్వు సరిగా చేయలేకపోయినప్పటికి కూడా నీ స్వధర్మాన్నే నువ్వు ఆచరించాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఎందుకంటే ఈ కర్మ అనేది నీ స్వభావం చేత నీకు సంక్రమించబడింది. ఎందుకంటే వేదంలో ఇది చెప్పబడింది, నీ స్వభావం చేత ఇది నీకు నియమించబడింది. కాబట్టి ఈ కర్మను నువ్వు ఆచరిస్తే దోషాలు ఉన్నప్పటికి కూడా నువ్వు పాపాన్ని పొందవు. వేరే వాడి కర్మ నువ్వు చక్కగా అనుష్ఠించినప్పటికి కూడా నువ్వు పాపాన్ని పొందుతావు. అందుకే వేరే వాడి ధర్మాన్ని ఎప్పుడూ కూడా నువ్వు ఆచరించకూడదు. శ్రేయాన్ స్వధర్మో విగుణః అని చెప్పాడు భగవంతుడు. అందుకే స్వధర్మం శ్రేయస్కరము. మంచిగా చేయలేకపోయినప్పటికి కూడా నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి. ఇంకా మరి పరధర్మం గురించి ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఇందాక చెప్పుకున్న శ్లోకం 18వ అధ్యాయం, ఇది 3వ అధ్యాయంలో మొదటి 2 లైన్లు సేమ్, మొదటి 2 పాదాలు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. వేరే వాళ్ళ ధర్మం మంచిగా చేయడం కంటే మన ధర్మం దోషయుక్తమైనప్పటికి కూడా మన ధర్మమే శ్రేష్టము అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? లాస్ట్ 2 లైన్లు ఏంటంటే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మనం మన స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ మరణించినా కూడా శ్రేయస్కరమే. ఉదాహరణకు అర్జునుడికి ఈ యుద్ధాన్ని చేస్తూ ఈ యుద్ధ రంగంలో మరణించడం కూడా శ్రేయస్కరమే. అంతేగాని నేను బిచ్చం ఎత్తుకుంటాను అని అన్నాడు అర్జునుడు. అది తన ధర్మం కాదు, అతని క్షత్రియ ధర్మం కాదు, తను అట్లా చేయలేడు. నువ్వు నీ స్వధర్మాన్ని ఆచరిస్తూ నీ స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ మరణించినా సరే అది శ్రేయస్కరమే. అంతేగాని వేరే వాళ్ళ ధర్మాన్ని ఆచరించకూడదు. ఎందుకంటే వేరే వాళ్ళ ధర్మం భయానికి హేతువు, భయాన్ని కలిగిస్తుంది. ఇది మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా చూస్తుంటాం. కొందరు అంత ఎక్స్పర్టీస్ లేకపోయినా కూడా సంహో ఎలాగోలా ఉద్యోగంలోకి వస్తూ ఉంటారు. వాళ్ళకి రోజు టెన్షన్ అనమాట, మా లీడ్ మాకు ఎటువంటి వర్క్ ఇస్తారు, అది చేయగలుగుతామా లేదా. వాళ్ళు చేయలేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు చక్కగా వాళ్ళు ఊరెళ్ళి వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ ఏదో ఏసీ కింద ఫ్యాన్ కింద కూర్చోవాలని 10,000కి 5,000 కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారు అనమాట. అది వాళ్ళకు నచ్చనప్పటికి కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మనకు ఏదైతే చక్కగా మనం చేయగలుగుతామో, మన స్వధర్మం ప్రకారం
ఏదైతే మనకు మన గుణాన్ని బట్టి మనకు ఏదైతే మంచిగా చేయగలుగుతామో దాన్ని మనం స్వీకరించాలి. అంతేగాని వేరే వాళ్ళ ధర్మాన్ని ఏదో ఎవరికో చూపించడం కోసమో లేకపోతే దేనికోసం మనం చేస్తే వాళ్ళు ఎప్పుడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు అనమాట. ఎప్పుడు నన్ను జాబ్లోంచి హైర్ చేసేస్తారు అన్నట్టుగా. అందుకే పరధర్మం ఎప్పుడు కూడా మనకు భయాన్ని కలిగిస్తుంది. అదే మన ధర్మం అనుకోండి, ఉదాహరణకు మనం వ్యవసాయం చేసేవాళ్ళం లేకపోతే ఏదో ఒకటి, మన ధర్మం ఇది అన్నప్పుడు మనం చక్కగా అవలంబించగలుగుతాం. మనకి దాన్ని ఆచరించడంలో ఎటువంటి భయము ఎటువంటి టెన్షన్ ఏమీ ఉండదు. అదే వేరే వాళ్ళ పని మనం ఆచరిస్తున్నప్పుడు అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఈ విధంగా భయం కలుగుతుంది అనమాట. ఎనీవే, ఇక్కడ ఐటీ జాబ్ అనేది అసలు ధర్మమే కాదు, అది పక్కన పెట్టడం. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే భగవంతుడు, దోషయుక్తమైనా సరే స్వధర్మాన్ని విడిచిపెట్టకూడదు అని చెప్తున్నాడు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్. అంటే మనకు సహజంగా స్వభావం చేత ఏర్పడిన కర్మలను మనం దోషాలు ఉన్నప్పటికి కూడా విడిచిపెట్టకూడదట. ఎందుకంటే సర్వారంభాహి దోషేన ధూమేనాగ్నిరివావృత. ఎందుకంటే ప్రతి కర్మ కూడా దోషంతో కప్పబడి ఉందంట. ఏ విధంగా అయితే అగ్ని పొగచేత కప్పబడి ఉందో ప్రతి కర్మలో కూడా దోషం ఉంటుంది. దోషయుక్తమైనప్పటికీ మన స్వధర్మాన్ని మనం విడిచిపెట్టకూడదు. మనం రేపు చెప్పుకుందాం. ఈ వర్ణాశ్రమాల వాళ్ళకి బ్రాహ్మణులు ఏం చేయాలి, క్షత్రియులు ఏం చేయాలి, వైశ్యులు ఏం చేయాలి, శూద్రులు ఏం చేయాలి అనేది కర్మలు భగవంతుడు చెప్పాడు. అవి కూడా మనం తెలుసుకుందాం. కానీ ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వర్ణాలు, ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, ఈ రెండు వేరు వేరు. వర్ణాలు 4 ఉన్నాయి. ఇప్పుడు కులాలు 400-500 కంటే పై చిల్లుకున్నాయన్నమాట. ఇవి ఒకటి కాదు. మరి ఎవరు కర్మలు పరిత్యజించవచ్చు? మనం ఇప్పటి వరకు అందరూ కర్మలు ఆచరించాలి అని చెప్పుకున్నాం కదా. ఎవరైనా కర్మలు వదిలేయవచ్చా అంటే, ఎవరైతే ఈ శ్లోకంలో ఇప్పుడు చెప్పుకుంటాం మనం, ఆ లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళు వదిలేయవచ్చు. ఈ ప్రస్తుత సమాజంలో ఇటువంటి వాళ్ళు చాలా 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 అరుదు. మనలాంటి సామాన్య మానవులు తప్పకుండా కర్మలను ఆచరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కర్మలను వదిలివేయకూడదు. ఎవరు వదిలేయొచ్చట? యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఆత్మన్యేవ చ సంతుష్టః, ఎవరైతే తమ ఆత్మనందే ప్రీతి కలిగి ఉంటాడో, తమ ఆత్మనందే సంతుష్టి చెందుతాడో, ఆత్మతృప్తశ్చ మానవః, ఎవరైతే తన ఆత్మనందే తృప్తి పొందుతాడో, యస్యాత్మరతిరేవ స్యాత్, ఎవరైతే తమ ఆత్మయందే ఆనందిస్తాడో అటువంటి వాడు ఆత్మారాముడు. అటువంటి వాళ్ళు కార్యాలు అంటే కర్మలు చేయకపోయినా పర్వాలేదు, అటువంటి వాళ్లకు చేసేటువంటి కార్యం ఏదీ లేదు. కానీ ఇంద్రియారాములు ఉన్నారనుకోండి, అంటే ఇంద్రియాలతో సుఖాన్ని పొందుతారు, ఇంద్రియాలతో ఆనందాన్ని పొందేవాళ్ళు తప్పకుండా కర్మలను ఆచరించాలి. ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఆత్మారాముల గురించి. అంటే తమ ఆత్మయందే ప్రీతి కలిగి, తమ ఆత్మయందే సంతృప్తి చెందుతూ, తమ ఆత్మయందే ఆనందాన్ని పొందుతారనమాట. ఇటువంటి వాళ్ళు కర్మలు చేయవలసిన అవసరం లేదు. కానీ భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో, ఇటువంటి ఆత్మయందే ఆనందం పొందే వాళ్ళు, ఆత్మారాములు కూడా కర్మలు ఆచరిస్తారు అని భగవంతుడు చెప్తాడు. అది మనం చూద్దాం. ఎందుకు అటువంటి వాళ్ళు అంటే, వాళ్ళు జ్ఞాన యోగం ఆచరించడానికి వాళ్ళు అర్హులు. అంటే జ్ఞానయోగంలో కర్మ చేయాల్సిన పని లేదు. వాళ్ళు దానికి అర్హత ఉన్నప్పటికీ కూడా కర్మలు ఆచరిస్తూ ఉంటారు. అది ఎందుకు అలా ఆచరిస్తారో భగవంతుడు చెప్తాడు, మనం తెలుసుకుందాం. ఇటువంటి ఆత్మారాముల కంట
కర్మ చేసినా ప్రయోజనం లేదు, చేయకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. అంటే వాళ్ళకి చేసినా కలిగే లాభం లేదు, చేయకపోయినా పోయేదేమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రాణిని కూడా ఆశ్రయించి ఇది సాధించాలి అనేటువంటిది ఏమీ ఉండదు. నైవతస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన. అంటే అటువంటి వాళ్ళకి కర్మ చేసినా ప్రయోజనం లేదు, చేయకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రాణిని ఆశ్రయించి ఏది సాధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు తమ ఆత్మ ఎందే ఆనందాన్ని పొందుతారు. ఇది మనం ఇంతటితో ఇది ముగిద్దాము ఈ రోజుకి. రేపు మనం కర్మయోగ విధానం ఇవన్నీ తెలుసుకుందాం. మనం నిర్వచనం చెప్పుకున్నాం కర్మయోగానికి. ఫలాపేక్ష లేకుండా, కర్తృత్వాభిమానం లేకుండా, ఆసక్తి అనాసక్తి లేకుండా భగవదర్పణంగా కర్మలు ఆచరించడం కర్మయోగం అని. అర్హత కూడా చెప్పుకున్నాం, వర్ణాశ్రమంలో ఉండాలి అని. విధానం రేపు చెప్పుకుందాం. పురోగతి ఇవన్నీ కూడా మనం రేపు చెప్పుకుందాం. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న విషయాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే తెలుపగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భగవద్గీత అంటే కృష్ణుడికి అర్జునుడికి మధ్య సంభాషణ కదా. అవునండి. ఈ రోజు మీరు చెప్పిన కర్మలు ఏ సందర్భంలో చెప్తారు? నిన్న కాదు మొన్న తెలుసుకున్నా. మొదటిగా యుద్ధరంగంలో అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని మొన్న ఆవేదన చెందాడు, తర్వాత శరణాగతి పొందాడు. మొన్న ప్రవచనంలో తెలుసుకున్నాం కదా. తర్వాత భగవంతుడినే గురువుగా స్వీకరించి నాకు మార్గదర్శనం చెయ్యి అని అర్జునుడు కృష్ణుడి యొక్క శరణాగతిని పొందాడు. అప్పుడు దేవాదిదేవుడైన భగవంతుడు అర్జునుడిని శిష్యుడిగా స్వీకరించి మొదటిగా కర్మయోగం అంటే ఏంటి, కర్మయోగాన్ని ఆచరించి నువ్వు యుద్ధం చేయాలి అని అర్జునుడిని ప్రోత్సహించాడు. భగవంతుడు ఈ 4 యోగాలు చెప్పాడు. ఎట్లా అంటే అర్జునుడు మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు? నేను యుద్ధం చెయ్యను అని చెప్పాడు. భగవంతుడు కర్మయోగం అర్జునుడికి ఏ విధంగా చెప్పాడు? నువ్వు కర్మయోగం ఆచరించు, యుద్ధం చెయ్యి. తర్వాత ఏం చెప్తాడు? జ్ఞానయోగం ఆచరించు, యుద్ధం చెయ్యి. భక్తి యోగం ఆచరించు, యుద్ధం చెయ్యి. కృష్ణుడు అన్ని రకాల యోగాలను చెప్పి నువ్వు యుద్ధం చెయ్యి అని ప్రోత్సహించాడు అనమాట. మొదటిగా కృష్ణుడు కర్మయోగాన్ని చెప్పాడు. అంటే ఎందుకంటే అర్జునుడి క్షత్రియుడు, అర్జునుడి స్వధర్మం ఏంటి? అర్జునుడి స్వధర్మం యుద్ధం చేయడం, ధర్మయుద్ధం చేయడం. అందుకే కృష్ణుడు అర్జునుడిని కార్యోన్ముక్తుడిని చేస్తున్నాడు అనమాట. నువ్వు యుద్ధం చేయాలి, ఎందుకంటే ఇది నీ స్వధర్మం. అంతేగాని నువ్వు యుద్ధం చేస్తే నీకేదో ఆనందం కలుగుతుంది, లేకపోతే నీకు బాధ కలుగుతుందని కాదు. ఈ యుద్ధం నీ ఆనందం గురించి కాదు, ధర్మ సంస్థాపన కోసం నువ్వు ఈ యుద్ధం చేయాలి, నీ స్వధర్మం కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి అని ప్రోత్సహిస్తున్నాడు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ. ఇప్పుడు నాకు ఒక చాలా సందేహం ఉందండి. ఇప్పుడు ఏమంటే మనం నిజంగా మనం ఎప్పుడు భగవంతుని కోసం తపిస్తాం అనేటువంటిది ఇంపార్టెంట్. ఎప్పుడంటే చెప్పండి. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మనం కొన్నింటిని
ఈ కర్మలను అనుభవించిన తర్వాత భగవంతుని కోసం వెతకండి అంటున్నారు. నో కాదు. కర్మలను అనుభవించిన తర్వాత భగవంతుడి కోసం వెతకండి అని చెప్పలేదు. మనం చేసే కర్మలు భగవదర్పణంగా చేయాలి అని చెప్తున్నాం. అంటే భగవంతుని ప్రీత్యర్థం చేయాలి. అంతేగాని మనం కర్మలు అంటే మన భోగం కోసం కర్మలు చేసుకుని తర్వాత భగవంతుని వెతకండి అని చెప్పట్లేదు. మనం చేసే ప్రతి కర్మ కూడా భగవద్ అర్పణంగా చేయాలి. మనం ముందు ఇంకా కొన్ని శ్లోకాలు అందులో చెప్పుకుంటాం. అంటే మనం వండుకునే ఆహారం కూడా భగవంతునికి అర్పించిన తర్వాతే తీసుకోవాలట. భగవద్గీతలో చెప్పబడింది. ఆ విధంగా భగవంతుని కోసం అర్పించకుండా కేవలం మన కోసమే వండుకుని తినే వాళ్ళను దొంగలు అని చెప్పాడు భగవంతుడు. మనం చేసే ప్రతి కార్యాన్ని భగవదర్పణంగా చేయాలన్నమాట. థ్యాంక్ యూ స్వామి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకేనండి, ఇంతటితో ముగిద్దాం. హరే కృష్ణ. హరే. Recording stopped.